హాయ్ అండి, వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో రంజాన్ స్పెషల్ గంజి రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఈ రంజాన్ నెలలో ఉపవాసం ఉండే ప్రతి ఒక్కరూ ఇఫ్తార్ టైంలో ఈ రెసిపీని చేసుకొని తీసుకుంటారు. ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తుంది, అలాగే చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. నేనైతే ఈరోజు ఆంధ్రా స్టైల్లో మసాలా గంజిని ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. చేసుకోవడం కూడా చాలా ఈజీ, అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అయితే దీని తయారీ కోసం ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యి, అలాగే 1 స్పూన్ వరకు నూనె వేసుకొని, మీరు కావాలి అంటే మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు, లేదా నూనెతో అయినా చేసుకోవచ్చు అండి. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు, అలాగే 1 బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని వేసుకుని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 ఉల్లిపాయని సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకుని వేసుకుని, అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఈ రెసిపీలో కారం ఏం వేయమండి, కారం అంతా ఈ పచ్చిమిర్చితోనే వస్తుంది. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 క్యారెట్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం దూరగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. స్టవ్ అనేది మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఈ మసాలా అనేది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, ఇందులో 1 టమాటాను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకుని వేసి, ఇందులోనే 1 స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఉప్పు వేసుకోవడం వల్ల టమాటాలు అనేవి తొందరగా మగ్గుతాయి. ఇలా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. టమాటాలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు నేను చేసే గంజి ఆంధ్రా స్టైల్లోదండి. కొన్ని ప్రాంతాల్లో అయితే బియ్యము పెసరపప్పు వేయించి చేస్తారు, అది కూడా చాలా చాలా బాగుంటుంది. ఆ రెసిపీ కావాలి అంటే కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. చూడండి, ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు రవ్వకి 6 కప్పులు నీళ్ళు అనేది వేసుకొని మరిగించుకోవాలండి. ఈ టైంలో ఉప్పు ఏమైనా తగ్గిందేమో చూసుకొని కొద్దిగా చూసి వేసుకోవచ్చు. ఇక్కడ ఉప్పు కొంచెం తగ్గినట్లుగా ఉంటే 1/2 స్పూన్ వరకు వేసుకొని మరలా ఒకసారి కలిపేసేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలండి. ఈలోపు మరొక కడాయిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని చక్కగా కలుపుతూ వేయించుకోవాలండి. మనం సూజీ రవ్వ అంటాం కదా, ఉప్మా చేసుకునే రవ్వ, ఆ రవ్వని వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాలు ఇలా వేయించుకోవాలండి. ఇలా వేరే కడాయిలో వేయించుకునే బదులు మనం ముందుగానే ఈ రవ్వని వేయించి తీసుకొని తర్వాత పోపు వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా బొంబాయి రవ్వ అనేది ఇలా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలండి. ఈలోపు నీళ్ళు కూడా చక్కగా ఇలా మరుగుతూ ఉంటాయి కదా, ఈ మరుగుతున్న నీళ్ళల్లో మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వేయించి పెట్టుకున్న రవ్వని ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టేస్తుందండి, చూసుకొని ఇలా కలుపుతూ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా కలుపుకుంటూ వేసుకుంటే ఉండలు కట్టకుండా చాలా బాగుంటుంది. మరీ ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి, 2-3 నిమిషాలు ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ గంజి రెసిపీ ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈ రంజాన్ నెలలో నేనైతే ప్రతిరోజు చేస్తాను మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తీసుకుంటారండి. ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ గంజి అనేది మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగా ఉండకూడదండి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొద్దిగా చల్లారిన తర్వాత చిక్కబడుతుందండి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటుందండి. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ గంజిని మనం బూందీతో పాటు సర్వ్ చేసుకుంటే రుచి అనేది మరింత పెరుగుతుందండి, చాలా బాగుంటుంది. అంతేనండి, రంజాన్ స్పెషల్ గంజి రెడీ అయిపోతుంది. వేడివేడిగా ఒక బౌల్లో వేసుకొని పైనుంచి కొద్దిగా బూందీ వేసుకుని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరో నలుగురికి చెప్పండి, మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్లో రెసిపీస్ బాగున్నాయి చూడమని. అలాగే ఫాస్టింగ్స్ ఉండే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.